అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. 144 లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు. ఫ్లాట్ అయిపోయారు జనం అందరూ. రేటింగ్ అదిరిపోద్ది. నీ పేరేంద్రా? నా పేరు నీకెందుకు చెప్పాలరా? చెప్పవే. ఆకర్ష్. ఆకాశ? ఆకాష్ కాదు, ఆకర్ష్ ద మ్యాగ్నెట్. కత్తి, ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలేద్దావు. అయినా ఏంద్రా టీవీలో మధ్య ఓ రక్షణ చేసినావేంద్రా? అది నా హక్కు. నేనెవరో తెలుసారా నీకు? నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఏంట్రా? ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది. అరే, మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి పోలీసులు ఉన్నారు, న్యాయం చెప్పడానికి కోర్టులు ఉన్నాయి, లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి, బయటకు రావడానికి బెయిల్ ఉన్నాయి. మధ్యలో నీకేంద్రా సాదే? నోటి దూల సార్. ఏం చేద్దాంరా? చంపేద్దామన్నా. సార్ 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 వద్దు సార్, అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు. నా ఫేస్ చూడండి ఎంత ఇన్నోసెంట్ గా ఉందో. ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో. వద్దొద్దు, ఎప్పుడు చేయను. ఏంటండి ప్రోగ్రెస్ స్టార్ట్ అవ్వక ముందు బ్రేక్ అంటారు? ఆకలేసం తినాలి. ఎప్పుడు తిని గురించి పనిచేస్తారండి. నమస్కారం సార్. నమస్కారం. స్క్రిప్ట్ రెడీ, లైటింగ్ రెడీ. మీరు రెడీయా సార్? నో, ఐ ఆమ్ నాట్. అదేంటి సార్, వై? వాట్ హ్యాపెండ్ సార్? క్రైమ్ ఎపిసోడ్ చాలా వైలెంట్ గా ఉందా? పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు. మీకు రేటింగ్, నాకు బీటింగ్. దట్స్ వై ఐ క్విట్. సార్ సార్ అనకండి సార్. ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఏమన్నావు? అదే సార్, ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఓకే, బట్ క్రైమ్ వద్దయా? ఓకే, జోనర్ మార్చేద్దాం. రంగు పడుద్ది. ఎవరికి? నాకా? ప్రోగ్రామ్ పేరు సార్ జాతిరత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, నీలాకాశం, నిండు పౌర్ణమి. ప్రేక్షక మహాశీలారా, ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది. బికారోడు కూడా BMW కారు కొనే లెవెల్కి ఎదిగిపోతాడు. మన పెద్దలు 4 రాళ్లు వెనకేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. 4 రాళ్లను ముందు వేళ్లకు వేసుకుంటే వెనకాల 4 రాళ్లేంటి 40 రాళ్లు వేసుకోవచ్చు. జనులారా, మనం రాతియుగం నుండి వచ్చాం. రాళ్ళో రక్షతి రక్షితః. రాళ్లను మీరు కాపాడండి, రాళ్లు మిమ్మల్ని కాపాడుతాయి. శుభస్య శీఘ్రం. ఓం. కట్. ఎరా, మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్నావు, ఏంటది? శీతాకాలంలో శామందంప? శామదుంప కాదు సార్, శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, అబ్బా, నీలాకాశం, నిండు పౌర్ణమి. అవునా? అది మీనింగ్ ఏంట్రా? తెలవదు సార్. రతం బాగుంది కదా అని కొట్టేశాను. వాడేస్తావా? అబ్బబ్బబ్బా. రే, ఒకసారి పైకి లేకరా. వదిలేస్తారా సార్? ఏంట్రా? రాళ్ళో రక్షిత. ఇప్పుడు నిన్ను ఏ రాయి కాపాడతా చూస్తాను. సార్ 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 ఒరే, నీకు రంగురాల గురించి, జాతిరత్నాల గురించి తెలుసురా? తెలీదు సార్. ఒరే, నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాళ్ళు పెట్టుకుని వారం తిరగకుండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను రా. గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా. ఓ, ఐ సీ. ఐసీ ఏంట్రా? ఇంకొక్కసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడావనుకో, నీ కంకర్రాయి కొట్టేస్తాను. ఎంత గులకరాయి మొక్క నువ్వు. రే రండిరా. కొడితే కొట్టాడు గాని గులకరాయి మొహం అన్నాడేంటి? అంతా నా పద్యాపారం. ఓం నమః శివాయ. జీవితం ఎంతో ఆనందమైనది. ఎంత సంతోషపెడితే అంత సుఖాన్నిస్తుంది. అంతా నా పద్యాపారం. సుఖానికి సంతోషానికి తేడా ఏంటి గురువు గారు? అలా ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా. సుఖం గురించి తెలుసుకోవాలంటే నీ భర్తను అడగాలి, సంతోషం గురించి తెలుసుకోవాలంటే నీ కొడుకుని అడగాలి. సంతోషానికి ప్రశాంతతకి తేడా ఏంటి గురువు గారు? అడగంగానే ఆధార్ కార్డు పెట్టుకుని ₹1,00,00,000 అప్పిస్తే సంతోషంగా ఉంటుంది. అదే అప్పు తిరిగి ఇవ్వకుండా ఐపీ పెట్టి ఎగ్గొడితే ప్రశాంతంగా ఉంటుంది. అంతా నా పత్యాపారం.
పత్తిగా ఏమిటా సంబోధన? ఒరే రాంబాబు, ఎవర్రా వీళ్ళంతా? ఆడికి మిత్రులు నీకు శత్రువులు రా. ఇక్కడ మిత్రులు శత్రువులు అంతా ఒకటే నాయన. నా పత్యాపారం వెళ్ళి కూర్చోండి. గురుగారు దండం పెడతా. నా మాటిని పారిపోండి గురుగారు, పారిపోండి. ఎక్కడికి పారిపోవాలరా? ఇంకోటి వేసుకోవాలి. గురుగారితో మాట్లాడే ఛాన్స్ మాకు ఇవ్వేట్రా. రేయ్, అర్ధరాత్రి పూట ఆంటీలకి ఇక్కడ పనేంట్రా? అసలు మీకు ఏం ప్రవచనాలు పని? నాయనా. ఏంట్రా వాళ్ళతో ఏం చేస్తున్నారా నువ్వు? ధ్యానం. ఆ లుంగి కిందకి తెచ్చిన ఆయన. ఇదేంటి, ఇదేదో తేడాగా ఉంది నా పత్యాపారం. నాకు అసలే సమయం లేదు, నేను వెళ్ళి పడుకోవాలి. పడుకోవడానికా పత్యాపారానికి రా. ఏమిటి ఆయన మాటలు? ఇప్పుడే వచ్చి కూర్చో అన్నా మళ్ళీ పడుకుంటానంటావేంట్రా? రానా? సోడా కలిపితే రా అంటాడేంట్రా? ఒరే దరిద్రుడా, భాషలో భావం గాడి తప్పుతుంది, నేను బయలుదేరాలి. అబ్బా! ఒరేయ్, పత్యాపారం దెబ్బతింటే పారిపోండి. అమ్మా! 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 నా పత్యాపారం, అయ్యో, నగలు, బాబు! అమ్మా! అబ్బా! అబ్బో! ఒరేయ్, దరిద్రుడా, ఏం మిత్రుడురా వీళ్ళంతా? అబ్బా! అబ్బా! అమ్మా! ఒరేయ్, మనిషిని రా, గుర్రాన్ని కాదురా. దరిద్రుడా, దౌర్భాగ్యుడా, వదలండి. అబ్బా, ఏం కొట్టారా? ఇదేం పత్యాపారం రా? అందరూ నా దగ్గరికి భక్తితో వస్తారు, మీరేంట్రా భయపెట్టడానికి వస్తున్నారు? ఒరేయ్, మొన్న మీరు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా గుల్లైందిరా. పరుపు కూడా హార్డ్గా ఉందనిపించి మెత్తగా ఉండటం కోసం పరుపు మీద పూలు వేసుకుని పడుకుంటున్నాను రా. మమ్మల్ని క్షమించండి స్వామి. ఇదేం పత్యాపారం? మేము చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చావు స్వామి. తెలుసు, నాకంతా తెలుసు. అది కాదు స్వామి, ఆ అమ్మాయి ఆ అమ్మాయి గురించి తెలుసు. ఆ అమ్మాయి నీ పక్కన ఉండగా నీకు జరిగిన అవమానం గురించి తెలుసు. స్వామి మీరు మనిషి కాదు స్వామి, మరి మనసులో ఉన్న మహాత్ముడి స్వామి. ఇదేం పత్యాపారం? సర్లే, నన్ను కొట్టారు కదా, ఇప్పుడు చూపిస్తాను అసలు పత్యాపారం. నాయనా సీను, నీ దశ మారింది. అంటే నా లవ్ సక్సెస్ స్వామి? సక్సెస్ కాదురా, సంక నాకిపోతుంది నీ పత్యాపారం. మీరే ఇలా అంటే ఎలా స్వామి? అవేరా గ్రహాలంటే. రాహుకేతువులు రివర్స్ అయ్యారు, గురుడు హర్ట్ అయ్యాడు, శుక్రుడు సైడ్ అయ్యాడు, ఫైనల్ గా శని పని మొదలు పెట్టాడు. మీరేం చేయక్కర్లేదు నా పత్యాపారం. ఇదిగో, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా కన్యా రాశిలో పుట్టిన కన్య పిల్ల అయి ఉండాలి. కాకపోతే ఈ రోజు జరిగిందే మళ్ళీ రిపీట్ అవుద్ది, మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి స్వామి? గ్రహాలంటే అంతే నాయన, అంతా నా పత్యాపారం. స్వామి 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 ఏమిట్రా అరుపులు కాకుల్లాగా? అసలే నేను ధ్యానంలో ఉన్నాను. సమంతాతో సమంతాతో యాగం చేయిస్తున్నానయ్యా, అంతకన్నా ఏముంటుంది నా పత్యాపారం? క్షమించండి స్వామి, ఆ. ఇన్నాళ్ళు నాకు మాత్రమే తెలుసు, ఇప్పుడు మా వాళ్ళకి తెలిసిపోయింది మీ మహిమ. అవును స్వామి, అందుకే ఆనందాన్ని మీతో పంచుకుందామని వచ్చాను. ఆనందాన్ని తర్వాత పంచొచ్చు, ముందు ఆ స్వీట్లు పంచు మామా. తీసుకోండి స్వామి. ఊ, ఊ. ఆ, మీరు చెప్పినట్టు నా లవర్ది కన్యా రాసే స్వామి. ఇదేంటి నా పత్యాపారం ఎలా జరిగింది? వీడిని మానసికంగా కొట్టాలనుకుంటే మరింత ఉత్సాహంతో ఊపుకుంటూ వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నారు స్వామి? ఒక్క రాసే కదరా కలిసింది. ఇప్పుడు చూడు, భూమి బక్రించేసి నేలను నాకించేస్తాన్రా. నీ తలరాత నేను మారుద్దాం అనుకున్నా, నాకన్నా ముందే రాసిన నీ విధిరాత చాలా స్ట్రాంగ్ గా ఉంది నాయన. నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యారాశిలో పుట్టిన కన్య అయినా సుమంగిలైతే కదా నీ సొంతం అయ్యేది. అర్థం కాలేదు స్వామి. అర్థం కాపోవటానికి ఏముంది నా పత్యాపారం? ఆ కన్య నీది కావాలంటే నీకన్నా ముందే వేరొకరితో కళ్యాణం జరిగితేనే అది నీదవుతుంది. ఆ, ఇంకో దారి లేదా స్వామి? ఈ దారి కాకపోతే ఇంకో దారి వెతుక్కోవటానికి ఇదేమన్నా గూగుల్ మ్యాపా నాయన? దరిద్రం, ఇక అంతా పత్యాపారమే. పర్లేదు స్వామి, 100కి 35 మార్కులతో పాస్ అయ్యే బ్యాచ్ నేను. ఆల్రెడీ మీరు చెప్పిన రెండిట్లో ఓ దాంట్లో పాస్ అయిపోయాను కదా, అంటే 35కి ఇంకో 15 కలుపుకొని 50 వచ్చినట్టే కదా. ఉం? ఆ అమ్మాయి నీ హైట్ కన్నా 5 సెంటీమీటర్లు తక్కువ ఉంటుంది. అవును స్వామి. నీ వెయిట్ కన్నా 5 కిలోలు తక్కువ ఉంటుంది. అవునా? తెలీదు స్వామి. సరే, నీ కోసం ఇంకొకటి అడుగుతాను, చెప్పు. ఆ అమ్మాయి ఎప్పుడు డల్గా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదూ? మీకెలా తెలుసు స్వామి? నేను అడిగిన రెండింటిలో నీ దగ్గర ఒక్కదానికే సమాధానం ఉంది. అందుకే చెప్తున్నాను, నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయిని రాహువు శిక్షిస్తాడు. నేను రక్షిస్తాను. దరిద్రానికి దుమ్ము దులిపి ఫ్రేమ్ కట్టి పూజ గదిలో పెట్టుకుంటానంటున్నావు. ఇక అంతా పత్యాపారమే. ఏదేమైనా స్వామి, వదిలే ప్రసక్తే లేదు. ప్రాణం పోయినా కూడా వదలవా? నేను పోయినా పర్లేదు స్వామి. నేను చెప్పింది నీ గురించి కాదు, అమ్మాయి గురించి. స్వామి నిజమే నాయనా, నీరు పల్లానికి చేరుతుంది. నీ ప్రేమతో ఆ పిల్ల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. ఇక అంతా పత్యాపారమే.
అవన్నీ ఇక్కడ పెట్టి బయలుదేరండి. నమస్కారం. నన్ను దీవించండి స్వామి. అతి వినయం దూర్త లక్షణం. ఒరే సీనుగా, నీకు ప్రేమ కావాలి, నాకు నీతో పగ తీరాలి. అందుకే ప్రేమతో కొడతాన్రా. ఇక అంతా పత్యాపారమే. ఓం నమ నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్యం సిద్ధాంతి. అదే మీ పూజారి శ్రీనివాసరావు గారికి స్వయాన భావనమ్మ. అలాగా, లోపలికి రండి. ఏమీ లేదమ్మా, మా శ్రీనివాసరావు శాస్త్రికి నా మీద నమ్మకం ఎక్కువ. ఎలాగో ఈ ఊరు వచ్చావు కదా, ఈ ఇంటి వాస్తును కూడా ఓసారి చూడమంటేను ఇలా వచ్చాను. ఓసారి ఇల్లంతా చూపిస్తారా? రండి, చూపిస్తాను. మీ ఆయన గారి పేరేంటమ్మా? ఆయన పేరు రాజా. ఏంటి, రాజానా? ఎక్కడికి వెళ్ళారమ్మా? హైదరాబాద్ వెళ్ళారండి. 2 రోజుల్లో వచ్చేస్తానన్నారు. 2 రోజుల్లోనా? ఆయన రారమ్మా. అదే 2 రోజుల్లో రాడంటున్నాను. ఆయన పేరు బలం, గ్రహ బలాన్ని బట్టి ఆయనకు జీవితంలో పెద్ద యాక్సిడెంట్ జరగబోతుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. యాక్సిడెంట్ అంటే భౌతికమైనది కాకపోవచ్చు, జీవితంలో ఒక మలుపు అన్నమాట. అది మంచిగా చెడుగా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. సిద్ధాంతి గారు, ఇదంతా నిజమేనంటారా? చూడమ్మా, సూర్యుడు పడమటైనా ఉదయిస్తాడేమో గాని ఈ సిద్ధాంతి మాటలకు మాత్రం తిరిగి ఉండదు. ఇందులో కంగారు పడవలసిన పని లేదు. మీ వారు వచ్చాక ఈ తాయెత్తు కట్టండి, అన్నీ అవే సర్దుకుంటాయి. వస్తానమ్మా. దీర్ఘ సుమంగళి భవ. అంతా నా పత్యాపారం. ఓం నమ శివాయ. జీవితం ఎంతో ఆనందమైనది. ఎంత సంతోషపెడితే అంత సుఖాన్నిస్తుంది. అంతా నా పత్యాపారం. సుఖానికి సంతోషానికి తేడా ఏంటి గురువుగారు? అలా ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా. సుఖం గురించి తెలుసుకోవాలంటే నీ భర్తను అడగాలి. సంతోషం గురించి తెలుసుకోవాలంటే నీ కొడుకుని అడగాలి. సంతోషానికి ప్రశాంతతకి తేడా ఏంటి గురువుగారు? అడగంగానే ఆధార్ కార్డు పెట్టుకుని ₹1 కోటి అప్పిస్తే సంతోషంగా ఉంటుంది. అదే అప్పు తిరిగి ఇవ్వకుండా ఐపీ పెట్టి ఎగ్గొడితే ప్రశాంతంగా ఉంటుంది. అంతా నా పత్యాపారం. పత్తేంట్రా? ఆ? అరే పత్తిగా ఏమిటా సంబోధన? ఒరే రాంబాబు, ఎవర్రా వీళ్ళంతా? ఆడికి మిత్రులు, నీకు శత్రువులు రా. ఇక్కడ మిత్రులు శత్రువులు అంతా ఒకటే నాయనా. నా పత్యాపారం. వెళ్ళి కూర్చోండి. గురుగారు దండం పెడతా. నా మాటిని పారిపోండి గురుగారు, పారిపోండి. ఎక్కడికి పారిపోవాలరా? ఇంకోటి వేసుకోవాలడు. గురుగారితో మాట్లాడే ఛాన్స్ మాకు ఇవ్వేట్రా? రేయ్, అర్ధరాత్రి పూట ఆంటీలకు ఇక్కడ పనేంట్రా? అసలు మీకు ఏం ప్రవచనాలు పని? నాయనా. ప్లీజ్ బా. ఏంట్రా వాళ్ళతో ఏం చేస్తున్నారా నువ్వు? ధ్యానం. ఆ లుంగి కిందకి తెచ్చిన ఆయన. ఇదేంటి, ఇదేదో తేడాగా ఉంది నా పత్యాపారం. నాకు అసలే సమయం లేదు, నేను వెళ్ళి పడుకోవాలి. పడుకోవడానికా పత్యాపారానికి రా. ఏమిటి నాయనా మాటలు? ఇప్పుడే వచ్చి కూర్చో అన్నావు, మళ్ళీ పడుకుంటానంటావేంట్రా? రానా? సోడా కలిపితే రా అంటాడేంట్రా? ఒరే దరిద్రుడా, భాషలో భావం గాడి తప్పుతుంది. నేను బయలుదేరాలి. అబ్బా! ఒరేయ్, పత్యాపారం దెబ్బతింటే పారిపోండి. అమ్మా! 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 నా పత్యాపారం. అయ్యో, నగలు. బాబు! అమ్మా! అబ్బా! అబ్బో! ఒరేయ్, దరిద్రుడా, ఏం మిత్రుడురా వీళ్ళంతా? అబ్బా! అబ్బా! అమ్మా! ఒరేయ్, మనిషిని రా, గుర్రాన్ని కాదురా. దరిద్రుడా, దౌర్భాగ్యుడా, వదలండి. అబ్బా, ఏం కుట్టారా? ఇదేం పత్యాపారం రా? అందరూ నా దగ్గరికి భక్తితో వస్తారు. మీరేంట్రా భయపెట్టడానికి వస్తున్నారు? ఒరేయ్, మొన్న మీరు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా గుల్లైందిరా. పరుపు కూడా హార్డ్గా ఉందనిపించి మెత్తగా ఉండటం కోసం పరుపు మీద పూలు వేసుకుని పడుకుంటున్నాను రా. మమ్మల్ని క్షమించండి స్వామి. ఇదేం పత్యాపారం? మేము చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చావు స్వామి. తెలుసు, నాకంతా తెలుసు. కాదు స్వామి, అమ్మాయి ఆ అమ్మాయి గురించి తెలుసు. ఆ అమ్మాయి నీ పక్కన ఉండగా నీకు జరిగిన అవమానం గురించి తెలుసు. స్వామి, మీరు మనిషి కాదు స్వామి, మరి మనసులో ఉన్న మహాత్ముడి స్వామి.
ఇదేం పత్యాపారం సర్లే నన్ను కొట్టారు కదా ఇప్పుడు చూపిస్తాను అసలు పత్యాపారం. నాయనా సీను నీ దశ మారింది. అంటే నా లవ్ సక్సెస్ స్వామి? సక్సెస్ కాదురా సంక నాకిపోతుంది నీ పత్యాపారం. మీరే ఇలా అంటే ఎలా స్వామి? అవేరా గ్రహాలంటే రాహుకేతువులు రివర్స్ అయ్యారు, గురుడు హర్ట్ అయ్యాడు, శుక్రుడు సైడ్ అయ్యాడు, ఫైనల్ గా శని పని మొదలు పెట్టాడు. ఇప్పుడు మీరేం చేయక్కర్లేదు నా పత్యాపారం. ఇదిగో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా కన్యా రాశిలో పుట్టిన కన్య పిల్ల అయి ఉండాలి. కాకపోతే ఈ రోజు జరిగిందే మళ్ళీ రిపీట్ అవుద్ది, మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి స్వామి? గ్రహాలంటే అంతే నాయన, అంతా నా పత్యాపారం. స్వామి స్వామి స్వామీజీ. స్వామి స్వామి ఏమిట్రా అరుపులు కాకుల్లాగా? అసలే నేను ధ్యానంలో ఉన్నాను. సమంతాతో సమంతాతో యాగం చేయిస్తున్నానయ్యా, అంతకన్నా ఏముంటుంది నా పత్యాపారం. క్షమించండి స్వామి, ఆ. ఇన్నాళ్ళు నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మా వాళ్ళకి తెలిసిపోయింది మీ మహిమ. అవును స్వామి, అందుకే ఆనందాన్ని మీతో పంచుకుందామని వచ్చాం. ఆనందాన్ని తర్వాత పంచొచ్చు, ముందు స్వీట్లు పంచమామా. తీసుకోండి స్వామి. ఊ, ఊ. ఆ, మీరు చెప్పినట్టు నా లవర్ది కన్యారాశే స్వామి. ఇదేంటి నా పత్యాపారం ఇలా జరిగింది? వీడిని మానసికంగా కొట్టాలనుకుంటే మరింత ఉత్సాహంతో ఊపుకుంటూ వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నారు స్వామి? ఒక్క రాసే కదరా కలిసింది. ఇప్పుడు చూడు, భూమి బక్రించేసి నేలను నాకించేస్తాన్రా. నీ తలరాత నేను మారుద్దాం అనుకున్నా, నాకన్నా ముందే రాసిన నీ విధిరాత చాలా స్ట్రాంగ్ గా ఉంది నాయన. నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యారాశిలో పుట్టిన కన్య అయినా సుమంగిలైతే కదా నీ సొంతం అయ్యేది. అర్థం కాలేదు స్వామి. అర్థం కాపోవటానికి ఏముంది నా పత్యాపారం? ఆ కన్య నీది కావాలంటే నీకన్నా ముందే వేరొకరితో కళ్యాణం జరిగితేనే అది నీదవుతుంది. ఆ, ఇంకో దారి లేదా స్వామి? ఈ దారి కాకపోతే ఇంకో దారి వెతుక్కోవటానికి ఇదేమన్నా గూగుల్ మ్యాపా నాయన? దరిద్రం. ఇక అంతా పత్యాపారమే. పర్లేదు స్వామి, 100కి 35 మార్కులతో పాస్ అయ్యే బ్యాచ్ నేను. ఆల్రెడీ మీరు చెప్పిన రెండిట్లో ఓ దాంట్లో పాస్ అయిపోయాను కదా. అంటే 35కి ఇంకో 15 కలుపుకొని 50 వచ్చినట్టే కదా. ఆ అమ్మాయి నీ హైట్ కన్నా 5 సెంటీమీటర్లు తక్కువ ఉంటుంది. అవును స్వామి. నీ వెయిట్ కన్నా 5 కిలోలు తక్కువ ఉంటుంది. అవునా? తెలీదు స్వామి. సరే, నీ కోసం ఇంకొకటి అడుగుతాను చెప్పు. ఆ అమ్మాయి ఎప్పుడు డల్గా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదూ? మీకెలా తెలుసు స్వామి? నేను అడిగిన రెండింటిలో నీ దగ్గర ఒక్కదానికే సమాధానం ఉంది. అందుకే చెప్తున్నాను, నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయిని రాహువు శిక్షిస్తాడు. నేను రక్షిస్తాను. దరిద్రానికి దుమ్ము దులిపి ఫ్రేమ్ కట్టి పూజ గదిలో పెట్టుకుంటానంటున్నావు. ఇక అంతా పత్యాపారమే. ఏదేమైనా స్వామి, వదిలే ప్రసక్తే లేదు. ప్రాణం పోయినా కూడా వదలవా? నేను పోయినా పర్లేదు స్వామి. నేను చెప్పింది నీ గురించి కాదు, అమ్మాయి గురించి. స్వామి నిజమే నాయన, నీరు పల్లానికి చేరుతుంది. నీ ప్రేమతో ఆ పిల్ల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. ఇక అంతా పత్యాపారమే. అవన్నీ ఇక్కడ పెట్టి బయలుదేరండి. నమస్కారం. నన్ను దీవించండి స్వామి. అతి వినయం దూర్త లక్షణం. ఒరే సీనుగా, నీకు ప్రేమ కావాలి, నాకు నీతో పగ తీరాలి. అందుకే ప్రేమతో కొడతాన్రా. ఇక అంతా పత్యాపారమే. ఓం నమ రే, ఇప్పుడేం చెప్తావు? మనం ఎక్కడికి వెళ్తున్నావా చెప్పరా? హైదరాబాద్. హైదరాబాదా? ఆ మాట ముందే చెప్తే 2 జతలు ఎక్కువ తెచ్చుకునేవాడు కదరా. అంత సీన్ లేదురా. పోనీ ఎంత సీన్ ఉందో చెప్పాడు. అదేరా, మనకి బంజారా హిల్స్ లో సైట్ ఉంది కదా, అయితే దాన్ని ఎవరో ఆ మధ్య కబ్జా చేయాలని ట్రై చేశారు. ఆ? మనం ఉండేదా వైజాగ్. ఆ. హైదరాబాద్ లో సైట్ ని కాపాడుకోవాలంటే పెద్ద రిస్క్. ఆ. అందుకే డాడీ దాన్ని అమ్మేసామని మన లాయర్ గారికి చెప్పారట. దాని డాక్యుమెంట్స్ లాయర్ గారికి ఇవ్వడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఓ అంతేనా? ఇంకేంత సీరియస్ మ్యాటర్ అని తెగ టెన్షన్ పడ్డారనుకో, ఆరాంగా పోనీ. అబ్బా, రిలాక్స్ గా ఉందిరా బాబు. సిద్ధాంతి గారు ఏంటి ఇలా చెప్పారు? ఆయన ఎక్కడున్నారో ఏంటో, ఒకసారి ఫోన్ చేస్తే పోలే. ఏంటి దగ్గర నుంచి? హలో, ఏంటి ఇప్పుడే బయలుదేరాను అప్పుడే ఫోన్ ఏమండి? వినపడుతుంది. ఏంటో చెప్పాడు. మీరు 2 రోజుల్లో వచ్చేస్తారు కదా? లేదే, అక్కడే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. నీకు ప్రాబ్లమా? అది కాదండి, మన సిద్ధాంతి గారు మన ఇల్లు వాస్తంతా చూసి మీరిప్పట్లో ఇంటికి తిరిగి వచ్చే ఛాన్స్ లేదంటున్నారండి. నాకెందుకో భయంగా ఉంది. చెప్పడే ఆ సిద్ధాంతి, నేను చెప్తున్నా కదా వస్తానని. ముందు వాడి జాతకం వాడిని తెలుసుకోమని చెప్పు. పెట్టే ఫోన్. నాన్సెన్స్.
హలో ప్లీజ్ హలో ఓకే. ఏంట్రా అంత సడన్ బ్రేక్ వేసావు? ఎంతసేపు నీ మొహం నేను నా మొహం నువ్వు చూసుకుంటూ కూర్చుంటారా? మనకు కాస్త టైం పాస్ అయింది. వాడెవడో లిఫ్ట్ అడిగాడు ఇచ్చేద్దామని. పోనీరా పాపం, ఏదో తెలియక అడిగి ఉంటాడు. తెలియక కాదురా, బాగా తెలిసి అడిగాడు. వీడెవడో కొలెస్ట్రాల్ బ్యాచ్ లో ఉన్నాడు. జీవితంలో ఇంకెవరిని లిఫ్ట్ అడగకుండా నేను మేనేజ్ చేస్తాను చూడు. సరే అడగగానే లిఫ్ట్ ఇవ్వాలని మేనస్ లేదమ్మా నీకు? ఎంతసేపు వెయిట్ చేయాలమ్మా? ఎనిగో ఐఎమ్ దాస్ కాళిదాస్. పక్కన నైస్ టు సీ యూ సార్. మీ డ్రెస్ అదిరింది సార్. మీ పర్సనాలిటీ సూపర్. మీ మేనస్ ఇంకా బాగా నచ్చింది. కానీ మీ పేరే ఏమ్మా నా పేరు నచ్చలేదు నీకు? బ్యాడ్ లక్. నా పేరు కాళిదాస్, మా నాన్న పేరు దేవదాస్, మా తాత పేరు ప్రేమదాస్. మన శ్రీలంక No, ఫ్యామిలీ. సింహాచలం. అసలు మీ పర్సనాలిటీకి చిరంజీవి అను ఏ బాలకృష్ణను పేరు పెడితే బాగుంటుంది. చిలిపి నీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఏంటో మా ఊళ్ళో అంతా నువ్వు చిరంజీవి షేమ్ టు షేమ్ అని చెప్పి నన్ను హైదరాబాద్ పంపించాను. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళాడు కదా, అందుకే వెళ్తున్నా. అమ్మ నన్ను హైదరాబాద్ లో డ్రాప్ చేయాలమ్మా. అలాగే సార్. కుక్క వస్తుంది, కొంచెం ఏసీ పెంచరా. గడ్డమడరే నిన్నే. అలాగే అలాగే ఓకే. అలాగే కొంచెం ఏసీ పెంచరా. అవును సార్, మీరు ఎంతకీ హైదరాబాద్ లో ఎవరిని కలవాలని? రాగుడు కలవడానికి ఆయన ఎవరు? దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు బియ్యం కలవడానికమ్మా. ఆయన మీకు బాగా తెలుసా? నేనే బాగా తెలుసుంట. బాలకృష్ణ గారితో పాండురంగడి సినిమా తీశాక మరో పౌరుడి సినిమా తీయబోతున్నాడు. ఆ సినిమా పేరు శ్రీకృష్ణ. నేనే హీరో, నలుగురు హీరోయిన్లు. మీరా? బాగోనా? అసలు ఆ క్యారెక్టర్ కోసమే పుట్టినట్టున్నారు సార్. థ్యాంక్స్ అమ్మా. అవును సార్, మీకు ఇష్టమైన పక్షి? కాకి. ఇష్టమైన పువ్వు? కాయి ఫ్లవర్. ఇష్టమైన పండు? తాటిపండు. సూపర్ టేస్ట్ సార్. మరి ఫేవరెట్ ఫుడ్? పిత్తపరిగలు పులుసు. మీరు ఇష్టపడేది? పుష్టిగా బొద్దుగా ముద్దుగా ఉండే అమ్మాయి. మీరు దేనికి భయపడతారు? దయ్యాలకు. అవును సార్, మీకు దెయ్యాలంటే మరీ అంత భయమా? మోస్తారు భయం అన్నమాట. ఇప్పుడు ఆ సంగతి అవసరం అతను ఇంకేదన్నా అడగ రాదే. ఏంటి సార్ తింటున్నారు? చెకోడీలు ఆకలి తినమని గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్ లో పెట్టిందమ్మా. కాస్త మాకు టేస్ట్ చూపించచ్చుగా? పైన చూడమ్మా, తీసుకోండి. మీకెందుకు సార్ అంత రిస్క్? మేము వస్తాంగా. ఇదే తమ్మి కార్ డ్రైవర్లు ఎప్పుడో అవుతుంది. దాని సంగతి అది చూసుకుంటుంది కానీ ముందు నీ సంగతి చెప్పు. రే ఈడెప్పుడప్పుడే స్పృహలోకి రాళ్లే, వదిలే. వాడి సంగతి సరేరా. ఎందుకని నీ లవ్ ఎంత వరకు వచ్చింది? అది ఇప్పుడు ఎందుకు అడుగుతావులేరా? పర్లేదు చెప్పరా, కాస్త టైం పాస్ అయింది. సర్లే. హాయ్ గెడ్డం, ఏంట్రా డల్ గా ఉన్నావు? నన్ను అట్ట పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీ ఫేస్ లో ఆ గడ్డం తప్ప ఏముందిరా? అయినా గడ్డాన్ని గడ్డం అంటే నీ ప్రెస్టేజ్ కేదో అడ్డమైనట్టు మాట్లాడుతున్నావు. ఓవే కోది. నా పేరు స్వాతి. చూసావా, నీకెంత బిల్డప్ అయితే 15 ఏళ్ళు పుస్తకాలతో కుస్తీ పట్టి డిగ్రీ చేతపట్టి 36 ఇంటర్వ్యూలకి అటెండ్ అయిన వాడిని నాకెంత ఉండాలి? అదేంట్రా 35 కదా 36 అంటావేంటి? కాంపిటీస్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చావా ఏంటి? ఈసారి కూడా ఫట్టేనా? అదన్నమాట సంగతి. నీకు మరో బ్యాడ్ న్యూస్ రా. ఏంటది? నాకు పెళ్లి చూపులు. జోకా? నాకు పెళ్లి చూపులు. జోకా? కాదమ్మా, క్రీమ్ కేక్. లేకపోతే ఏంటి? నాకు పెళ్లి చూపులు అయ్యాయిరా మగడా అంటే నమ్మవేంటి? ఎవడా వాడు? వాడు కాదు, కాబోయే మా శ్రీవారు. పేరు గిరి, ఉండేది తిరుమలగిరి. నన్నెక్కడో చూశాడంట. నా బాడీ, నా స్టైల్, నా నవ్వు నడక బాగా నచ్చి వెంటనే ఫిక్స్ అయిపోయాడు. ఒరేయ్, నువ్వు నా పెళ్లికి తప్పకుండా రావాలిరా. ఏయ్, డ్రామాలు ఆడుతున్నావా? ప్రేమ నాతో, పెళ్లి వాడుతున్నా? మరేం చేయమంటావు? పిలిచి పిల్లనిస్తానంటే ఇంట్రెస్ట్ లేదన్నాడంట నీలాంటి వాడు. అందుకే
మరో దారి చూసుకుంటున్నాను. చూడు మధు, నా పొజిషన్ నీకు తెలుసు. ముందు లైఫ్ లో సెటిల్ అయ్యకే, ప్రేమైనా పెళ్ళైనా. ఆ సెటిల్మెంట్ ఎప్పుడో? 6 నెలలు ఆగు, ఈలోగా ఏదో జాబ్ లో సెటిల్ అయిపోతాను. 6 నెలలు ఆగాక కూడా మన పొజిషన్ ఇలాగే ఉంటే అప్పుడు ఎవడో ఒకటితో జెండా అయితేవే. ఛీ, ఈ ఆడోళ్ళకి అసలు దయాదాక్షిణ్యాలు ఉండవు. రే, వాళ్ళు వేస్తున్నాడు, మళ్ళీ షో స్టార్ట్ చేద్దాంరా. కపాలంలోని మెదడంటే భలే ఇష్టం రా. ఎవడా ఎప్పుడు అదేనా? నాకు మోకాల మధ్య నుండి గుజ్జంటే చాలా ఇష్టంరా. అయినా ఇప్పటికిప్పుడు మనకు శవం అంటే ఎక్కడ దొరుకుతుందిరా? దొరికాక మనలో ఎవరైతే తినాలో అప్పుడే డిసైడ్ చేసుకుంటాం. దొరకాలంటావేంట్రా? వెనకే ఉంది కదా బతుకున్న శవం, దాన్ని కాల్చుకొని తింటే గమ్మగా ఉంటుందిరా. చూడు, నీకు తెలుసుగా నేను ఒకసారి కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపనని. రేయ్, టాయిలెట్ అనుకుంటే ఆపరా, లేదంటే కార్ అంతా ఖరాబ్ చేసేలా ఉన్నాడు. కారులో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి ఎట్లా వచ్చిర్రా? ఏంటి దగ్గర పోసాడువేనా? వెనక ముందు ఏం చూసుకోవా? ఆ దృష్టి కూడా లేదా బాబు? ఎక్కడ పడితే అక్కడ పోసేస్తావా? మరి కొంచెం లోపలికి నాడు. లోపలిక అదా అదా ఇంకెంత లోపలికి అయ్యా? ఇంక పోసుకో. గుర్రెలు, ఎముకలు, కప్పలు శ్మశానం తీసుకొచ్చిన ఏరీలు. ఇక్కడ ఒక కారు, 2 మనుషుల్ని చూశారండి మీరు? ఒకడు పొత్తుగా ముద్దుగా ఉంటాడు, రెండో వాడు పక్కగా గడ్డ ఉంటుంది. వాళ్ళేనా? వాళ్ళే నీకెలా తెలుసు? నేను లోపలికి తీసుకెళ్లారు, తీసుకెళ్లారు. సమాధిలోకి వెళ్ళిపోయారయ్యా. ఎవరు వాళ్ళు? వాళ్ళ ముగ్గురు దోస్తులే. కారు యాక్సిడెంట్ లో ఇక్కడే చనిపోయారు. వాళ్ళు చచ్చి 6 ఏళ్ళు అయింది. మరి ఆ చచ్చిన 3వ వాడు? ఆ 3వ వ్యక్తి నేనే. వీడు ఇంక జీవితంలో ఎవరిని లిఫ్ట్ అడగడరా. అది సరే, ఆడ హైదరాబాద్ ఎలా వెళ్తాడు? నా లెక్క ప్రకారం ఈ పాటికి ఏ బస్సు ఎక్కేసి ఉంటాడు, బ్యాగ్ లో సున్నంలో చెకోడీలు తీసి తింటుంటాడు. బాగా యాక్ట్ చేసావు నువ్వు. ఇది ఉంచు. పర్లేదండి, వద్దు సార్. తీసుకోవయ్యా, ప్రేమతో ఇస్తుంటే. వస్తాను సార్. అలాగే. రై, బండి బయటికి తీరా. ఓకే. అరే ఏంట్రా ఇందాక నుంచి ఆపమని ఒకటే గొడవ? రై, అక్కడ డాబాలో ఉందిరా, ఆకలేస్తుందిరా, తినేద్దాం పద. రారా. సరే పద. రేయ్, ఆ మందు నాకు వంట పట్టదు కానీ నేను ఇక్కడ బిర్యానీ తింటాను, నువ్వు ఎంజాయ్ చేయి. సరార్. బిర్యానీ మాత్రం అదిరిందిరా. అవునరా. రేయ్, అసలు తాగన్నావు, డ్రైవింగ్ కాస్త కేర్ఫుల్ గా చేయి. ఐఎమ్ పర్ఫెక్ట్ రా. అబ్బో, ఎందుకు అంత స్పీడ్? ఈ స్పీడ్కే భయపడతావేంట్రా? ఒరే రాజా, స్పీడ్ తగ్గించరా, కళ్ళు మూతలు పడుతున్నాయి నీకు. జాగ్రత్తగా తోలరా. ఎవరు మరి? బాబు జాగ్రత్తరా బాబు. స్పీడ్ తగ్గించరా, భయం వేస్తుంది. కాసేపు కామ్గా కూర్చుంటావా? తగ్గించరా, భయం వేస్తుంది. దగ్గర రేయ్, మెల్లికి వెళ్ళమంటే విన్నావా? చూడు, పంచర్ అయింది. ఈ టైంలో టైర్ మార్చి టైర్ వేయాలంటే ఎంత కష్టమో తెలుసా? నేను జాకీ కూడా అత్తను. నీ చావు నువ్వు చావు. రేయ్, నీకో మాట చెప్పనా? ఏమన్నావుగా? ఏంటమ్మా కాక పడుతున్నావు? నాతో టైర్ మార్పిద్దామనా? కాదురా, స్టెఫిన్ టైర్ కూడా ఆల్రెడీ పంచర్ అయి ఉంది. దారిలో వేపిద్దాం అనుకుని మర్చిపోయాను. ఇప్పుడు ఎలారా? స్టెప్నీ టైర్ కూడా పంచర్ అయిందా? ఓర్ నీ అయ్యా, నా కొంప ముంచావు కదరా. ఈ టైంలో ఎవడ బండి అప్ మనకి టైర్ ఇచ్చేది? అదే నాకు అర్థం కావట్లేదురా. చూసావా నీ స్పీడ్కి ఎంత హీట్ ఎక్కిందో? రేయ్,
కూలింట్లో వాటర్ అయిపోయినట్టుందిరా అర్జెంట్. ఇక్కడ ఎవడన్నా స్టాక్ పెట్టుకుని తిరుగుతున్నావా? ఎంత ట్రై చేసినా ఉగ్గిరెడ్డి కూడా రావు. డోర్ మీద ఆ వాటర్ క్యాన్ తీసుకెళ్ళి అర్జెంట్ గా వాటర్ తీసురా. వెళ్ళు. ఎంత ఈజీగా చెప్పావరా? ఇప్పుడు వాటర్ దొరకడం అంత ఈజీ అనుకున్నావా? నీ అబ్బా వెళ్ళరా. అమ్మా ఆ? ఆ? అమ్మయ్య ఇదేదో చెరువులా ఉంది. ఏమైందిరా? ఎందుకలా పడిపోతున్నావు? దెయ్యంరా దెయ్యం. ఏమైందిరా? అవునరా దెయ్యం చూసారా? కాళ్ళకి గజ్జలు కట్టుకొని చెంగు చెంగుని వెళ్తుందిరా. ఏంటి దెయ్యం గజ్జలు కట్టుకుందా? నేను చూసి రమ్మల్లా. రే నా మాట నీకు ఎగతాలిగా ఉందా? నేను చెప్పేది నమ్మవేట్రా? లేకపోతే దెయ్యం ఏంట్రా? నువ్వు చీకట్లో దెయ్యం చూసి భయపడ్డావు, ఎవరికి తెలుసు? రే నా కళ్ళు ఇంకా తప్పలేదురా. నేను నిజంగా దెయ్యం చూసానురా. ఆహా, అలాగే. ఎలా ఉందిరా? తెల్ల చీర, తెల్ల జాకెట్, చుట్టేరు పోసుకొని వెనక్కి తిరిగి ఉందిరా. కేజీ ఎంత ఉంటుందో? రే దాని ఏదో గేజు చూడడానికి అదేమన్నా ఇలియనా ప్రియమనా? దెయ్యంరా. నేను చెప్తే నమ్మవేంట్రా? దెయ్యం సంగతి తర్వాత రా, ముందు వర్షం వచ్చేలా ఉంది. వచ్చేలా ఉందంటావేంట్రా? అదిగో అదిగో వచ్చేసింది. రేయ్, ఇప్పుడు ఎలా రా? అక్కడేదో లైట్ కనిపిస్తుంది, పద. అమ్మో నేను రాను. రాత్రిపూట పురిమి దెయ్యాలు తిరిగితే మా నాన్న చెప్పాడురా. అమ్మో నేను చస్తే రాను. నోరు మీరా, నేను ఉన్నాను కదా. నువ్వు ఉంటావు, నేనేగా పోయేది. రమ్మంటున్నానా? పద. నేను రానురా. పదరా, వర్షం వస్తుంది. చూసావరా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఇక్కడ ఎంత పెద్ద ఇల్లుందో. ఇల్లుంది సరే, మానవ మార్తలు ఎవరు కనిపించట్లేదేమరా? నాకు అదే అర్థం కావట్లేదురా. నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటిది? అరుంధతి సినిమాలో మాంత్రికుని బంధించే బంగ్లా ఇదేనేమోరా. నోరు మూసుకుని పద. రే నా మాట వినరా? నేను రానురా. మీరు మా కార్ చిన్న ట్రబుల్ ఇచ్చింది, వర్షం పడుతుంది కదని. సరే సరే తగ్గక వెళ్తురు గాని లోపలికి రండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఒక నిమిషం ఇప్పుడే వస్తాను. ఈ కొంపలో ఇంకెవరు లేరేంట్రా? ఈ ఇంట్లో అసలు మనుషులు ఉంటే కదా. అంటే నా కింద కనిపించింది ఈ దెయ్యమేరా. ఛత్, నాకు అలా అనిపించడం లేదురా. సాక్షాత్తు దివి నుంచి భూమికి దిగొచ్చిన అప్సరస్ లాంటి అమ్మాయిని పట్టుకుని దెయ్యం అనడానికి నీ నోరేలా వచ్చిందిరా? నీ అప్పలమ్మైన ప్రతిదీ నీకు అప్సరసలా కనిపిస్తుందిరా. అసలు నీకు మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్ మాట్లాడరే? అది మీరు ఒకసారి మీ పాదాలు చూపిస్తారా? ఎందుకు? అదే గజ్జలు ఏమైనా ఉన్నాయేమోనని. ఉన్నాయి. నేను చెప్పానా? ఏమండి కొంచెం మీ చీరెత్తి మీ పాదాలు చూపించరా? అయితే మీరు మనిషే. ఏ దెయ్యం అనుకున్నారా? అవునండి, ఇందాకలు బయట దెయ్యం కనబడిందండి. కాళ్ళకి గజ్జలు కూడా కట్టుకుంది. ఆ దెయ్యాన్ని నేనే. చల్లగారికి సరదాగా అలా వాకింగ్ వచ్చాను. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా? అమ్మయ్యా, ఇందాక నుంచి భయపడి చచ్చానండి. ఇట్స్ ఓకే. మేము ఇక్కడే ఏదో ఒక సోఫాలో అడ్జస్ట్ అయిపోతాం. మీరు వెళ్ళి పైన పడుకోండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. మీరు వెళ్ళి పడుకోండి, మా తెప్పలో మేము పడతాం.
హలో హలో మిమ్మల్ని కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. సారీ అండి మెలకు రాలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రాత్రి బాగా లేట్ అయింది కదా. మేము బయలుదేరుతామండి. ఎక్కడికి? హైదరాబాద్కి. అంత లేదు. ఎందుకు లేదు? అయ్యో, మీకు ఈ విషయం తెలీదు కదూ. టీవీల్లో పేపర్లలో ఎక్కడ చూసినా ఏమైంది? జరిగిన దారుణం గురించి అంత గోలగోలగా ఉంది. రాత్రి హైదరాబాద్లో ఇంతకు ముందెప్పుడు లేని విధంగా బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి. ఒకేసారి 12 చోట్ల బాంబులు పేలాయి. సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిస్థితి మొన్న ముంబై బ్లాస్ట్ల కంటే చాలా ఘోరంగా ఉంది. సిటీలోకి ఒక్క వాహనాన్ని కూడా అలౌ చేయడం లేదు. అనవసరంగా ఇరుక్కుపోయామే. ఎందుకండి అంత బాధపడుతున్నారు? ఏం లేదండి, చిన్న పని, జస్ట్ 5 minutes పడుతుంది. ఇప్పుడు వెనక్కి వైజాగ్ వెళ్ళాం, ముందుకు హైదరాబాద్ వెళ్ళాం. ఇక్కడ ఉండాలన్నా ఉండలేం. ఎందుకు ఉండకూడదు? మీరు మా గెస్ట్లు, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. నాకెలాంటి ప్రాబ్లం లేదు. 2-3 రోజులు పోతే అన్నీ అవే సర్దుకుంటాయి. అప్పుడు వెళ్ళొచ్చు. నా మాట విని డ్రాప్ అయిపోండి. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చేద్దరు గాని. తప్పదంటారా? తప్పదు కాక తప్పదు. సరే అండి, మేము ఫ్రెష్ అవుతాం. నువ్వు వెళ్ళి ఆ కార్ సంగతి చూడు. సరేరా. వండర్ఫుల్, ఎక్సలెంట్, రియల్లీ గ్రేట్. వ్యవసాయం అంటే మీకున్న అభిరుచికి హ్యాట్స్ అప్ అండి. థ్యాంక్స్ అండి. ఈ రే, ఇప్పుడేం చెప్తావు? మనం ఎక్కడికి వెళ్తున్నావా? చెప్పరా. హైదరాబాద్. హైదరాబాదా? ఆ మాట ముందే చెప్తే 2 జతలు ఎక్కువ తెచ్చుకునేవాడు కదరా. అంత సీన్ లేదురా. పోనీ అంత సీన్ ఉందో